సో హే గైస్, ఇండియా నుంచి బయలుదేరే 2 రోజుల ముందు ధీరజ్, గగను, అమృత, వైషు అయితే కేక్ తీసుకొని వచ్చారు. టకామన్ ఓపెన్ చేసి కట్ చేయమంటున్నారు. బర్త్డే పార్టీలు వచ్చినా, జాబ్ వచ్చినా, ఇంకేమొచ్చినా ఖచ్చితంగా కేక్ కట్ చేయాల్సిందే. అదొక ఆనవాయితీ లాగా. బోన్ వాయేజ్ అంటే ఏంటో తెలుసా? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. కేక్ కట్ చేసి తినిపించేసి మా మమ్మీ అయితే తిరుమలకి వెళ్దామని చాలా ట్రై చేసింది. కాకపోతే ఈ మధ్య స్ట్రిక్ట్ అయిపోయేసరికి టికెట్లు దొరకట్లేదు, అట్లా రికమెండేషన్స్ పనిచేయట్లేదు. సో కనీసం కపిల్ తీర్థం కన్నా వెళ్దాం అనేసి బయలుదేరేసాము. అప్పటికే టైం 9 అయిపోయింది. 9 క్లోజ్ అంట. ఇంకా గగన్ గాడు వెనక నుంచి పోతే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. సో అట్లా ట్రై చేసాము. అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. సరే ఇంకా వేరే వాళ్ళు కనుక్కుంటే ముందర నుంచి వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా ముందర నుంచే బయలుదేరేసాము. ఈ కొండని, జూ పార్క్ ని, గ్రాండ్ వరల్డ్ రోడ్ ని, శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ ని చాలా అంటే చాలా మిస్ అవుతాను. ఇంకా దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్రసాదం కూడా మంచిగా తిన్నాను. చెప్పిన డైలాగ్స్ దొబ్బినాయి అనమాట. కొన్ని డైలాగ్స్ చెప్పినాను, అవన్నీ షూట్ చేయలేదు మా మమ్మీ. సో దట్ ఇంకా రెండోసారి చెప్పకూడదు కానీ చెప్పు. వెళ్ళే ముందు రేపు వెళ్తున్నాను. ఈ రోజు కపిల్ తీర్థంకి వచ్చినాము. 1 more day to go అండ్ మా వాళ్ళు మిస్ అవుతాం గట్టిగా. సరే అయితే బాయ్. గుడికి వెళ్ళేసినాక 5 స్టార్ కి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళినాక చికెన్ ఏంద్ర ఎదవాని తిట్టచ్చు, బట్ నాకు టైం లేదు కదా. సో ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఫుడ్ తినాలనిపించింది. సో అందుకని వెళ్ళాను. ఇంకా 5 స్టార్ లో యాజ్ యూజువల్ షార్ట్ లో చెప్పినట్టు చీజ్ షార్ట్స్, అలానే క్రిస్పర్ రోల్. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అయితే చెస్ట్ పీస్, KFC చికెన్ ఇక్కడ బాగుంటది, మంచిగా జ్యూసీగా. సో ఒకసారి ట్రై చేయండి. అన్నారో సర్కిల్ బ్రాంచ్. ఇంకా తినేసినాక బయట తిరగాలని అనిపించినా నిద్ర అస్సలు సరిపోలేదు. సో పడుకోవాలనేసి ధీరజ్ గారు నేను అట్లా 5 minutes తిరిగేసి బయలుదేరేసాము ఇంటికి. ఇంకా బొజ్జునేసాము. ఇండియా నుంచి బయలుదేరే ఒక రోజు ముందు అనమాట. సో హే గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే 6:40 అట్లయితుంది. లాస్ట్ డే ఇన్ తిరుపతి అనమాట. మమ్మీ అయితే అప్లై గుంటకి వెళ్దాం అనింది. సో అందుకని లేచినాను. ఇప్పుడే జస్ట్ టీ తాగా. మమ్మీ నుంచి 1 లాస్ట్ టీ బాధేస్తాను, బట్ ఏం చేయలేం. క్విక్గా వెళ్ళేసి అండ్ ధీరజ్ కూడా కాల్ చేశాను, వస్తానని చెప్పాడు. గగన్ కూడా ఫోన్ ఎత్తలేదు. ఇంకా అమృత కూడా చెప్తాను పక్కా కాదనింది. నేనైతే ఇప్పుడు వెళ్ళి క్విక్గా రెడీ అయిపోయేసి వచ్చేస్తాను. ఇంకా తెలియకుండానే 200-300 వీడియోలు తీసేసాను. లాస్ట్ డే ఇన్ ఇండియా అనేసి, ప్యాకింగ్ అనేసి, షాపింగ్ బ్లాగ్ అనేసి ఇవన్నీ రాబోతున్నాయి. ఇంకా వాటి కాపీస్ అయితే హార్డ్ డిస్క్ లో షేర్ చేసుకుంటున్నాను. అలానే మా తమ్ముడు ల్యాప్టాప్ తీసుకుంటున్నాను. ఎందుకన్నా మంచిది, ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఎప్పటికైనా పనికొస్తాయి అనేసి అవి కూడా హార్డ్ డిస్క్ లోకి పంపించేస్తున్నాను. ఏందో లక్షల ఫైల్స్ ఉన్నాయి, యాడ్ నుంచి వస్తున్నాయి నాకు కూడా తెలియట్లేదు. ఇంకా మా డాడీ ఇడ్లీ వడలు తెచ్చాడు టిఫిన్ కి. సో ప్రసాద్ అన్న వీడియో చూస్తూ అది తినేసేసాను. ఇంకా రేపట్లో ట్రావెలింగ్ ఉంటది కాబట్టి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం ఉండదు. సో ముందు రోజే బ్లూ ల్యాండ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేశాను. కొంచెం టైం మిగులుతుంది, ఫ్రీగా ఉండొచ్చు, టెన్షన్ పడకుండా. నేను మా తమ్ముడు ల్యాప్టాప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వాడిది M1 చిప్, యాపిల్ మ్యాక్బుక్ ప్రో. నాది వచ్చేసి ఇంటెల్ వర్షన్ 4 years బ్యాక్ కొనింది. వాడిది అయితే ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాడిది అడిగి నేను ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మార్చుకుంటున్నాను కనెక్ట్ చేసి. ఇది ఎంతసేపు పడుతుందో ఏమో అర్థమే అవట్లా. నేను ఎంతకి 6:40కి లేసి అప్పుడు రెడీ చేసి చెప్తానన్నాను. ఇప్పుడు టైం అయితే 9:33 అవుతుంది. మా వాళ్ళు ఆల్రెడీ ధీరజ్, గగన్, అమృత అయితే రెడీ అయిపోయినారంట. మమ్మీ రాననింది. అదే సిరాజ్ కూడా రేపు నాతో వచ్చేస్తున్నాడు కాబట్టి వాడికి మటన్ ఏదో కావాలంటే చేయాలనింది. ఇప్పుడు పోయేసి నేను స్నానం చేసి వచ్చి రెడీ అవ్వాలా. వంటింట్లో మమ్మీ వాళ్ళు రెడీ చేస్తున్నారు మటన్ కర్రీ, మటన్ ఫ్రై కోసము. ఇంకా నేను వెళ్లే ముందు ప్రిపేరింగ్ అని ఉండింది. వచ్చి చూసేసరికి 6 లక్షల ఫైళ్ళు అంట. అసలు ఏముండా ఇప్పటికీ అర్థం కావట్లేదు. 6 లక్షల ఫైళ్ళు అంటే ఇంకా పాపం ధీరజ్ కాక అమృత అయితే కింద వెయిట్ చేస్తున్నాను ఫోన్ చేశారు. ఇంకా ఫాస్ట్ గా స్నానం చేసి రెడీ చేసి కింద దిగేశాను. ఇంకా మన కారు, దీన్ని అయితే చాలా మిస్ అవుతా. ఇది కొన్ని 3-4 months అయినా కూడా చాలా అటాచ్మెంట్ అయిపోయింది. మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్ ఉంటుందని కూడా నాకు ఇప్పుడు తెలిసింది. సో గైస్ 6:40కి అయితే టకామని స్నానం చేసి వచ్చి చూపిస్తాను అన్న కదా. ఇప్పుడు టైం అయితే 10:20 అవుతుంది. టకామని స్నానం చేయలేదు. 4 hours 3 hours పట్టింది ఎడిటింగ్ చేసుకొని అయ్యి మార్చుకొని అందరూ వచ్చేసరికి. అందరూ నిన్న నైట్ అయితే 6 గంటల బయలుదేరద్దాంరా అప్లై గుంటకి అని అందరూ కథలు పడ్డారు. నేను లేసిన 6కి, నువ్వు రెడీ కాలే టైంకి. నువ్వు 6 చేస్తే పడుకునేసి 7:20కి లేసాడు. మళ్ళీ లేసే ఉన్నా, పడుకోలే. మళ్ళీ నేను అంటే ఆలోచిస్తాను, కళ్ళు మూసుకొని ఆలోచిస్తాను కదా.
అదే కళ్ళు మూసుకొని అంత ఆలోచిస్తున్నారు, ఏడు సైడ్ వెళ్ళిపోతున్నారు. నిద్ర పట్టరా నాకు బాధకి, అదే బాధ. నిద్ర పట్టాలి. సరే సరే ఇవన్నీ వద్దులే గానీ నిద్ర పట్టాలి అసలు. ఎట్లప్పా ఇంకా తిరుపతి ఆపేస్తున్నారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు చెప్తున్నారు సార్ వాళ్ళు, ఈ ఫ్లేవర్ కొడుతున్నారు స్కూల్ కొట్టేస్తున్నారు అనేసి. స్కూల్ మాత్రం అట్లే ఉండదు. అప్పలాయి గుంటకి ప్రతి సాటర్డే వెళ్ళే వాళ్ళం ఇంటర్ లో ఉన్నప్పుడు. సో భలే ఉంటుంది కదా వైబ్. ఇంకా తులసిమాల కొబ్బరికాయ తీసుకొని అది కొట్టేసి లోపల దర్శనంకి వెళ్ళాము. చాలా మంచిగా జరిగింది. ఎక్కువసేపే నిల్చుకొని చూశాను దేవుడిని. ఇంటికి వెళ్ళగానే పొద్దున్న చేస్తున్న మటన్ ఫ్రై మటన్ కర్రీ ఫినిష్ అయిపోయింది. నేను నార్మల్ గా మమ్మీ ఆకలేసం తీసుకొని వచ్చి అని చెప్పాను. మా మమ్మీ సడన్ గా ప్లేట్ లో ఇద్దరికి ఎక్కువ నూనె తీసుకొని వచ్చి నేను పెడతాను ఆయన అనింది. ఎందుకంటే ఇద్దరం నైటే బయలుదేరుతున్నాము. మంచిగా పెద్ద పెద్ద ముద్దలు కలిపి పెడుతుంటే ఏమైనా అమ్మ చేతి వంట అదుర్సు కదా, చాలా హ్యాపీగా ఉన్నింది. అట్ ద సేమ్ టైం బాధగా కూడా అనిపించింది. ఏం చేస్తాం, ఓర్చుకోవాలని. ఈ రోజు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆంటీ అంకుల్ కి బాయ్ చెప్పేసి వద్దాం అనేసి. సో వాడు పైన ఉన్నాడు. ఇంకా యూనివర్సల్ అడాప్టర్, ప్లగ్లు ఇవన్నీ కొనుక్కొని కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్. అవి కూడా తీసుకునేస్తే ఇంకా సెట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అంది. ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు బయలుదేరట్లేదు. 12 దాటిన వెంటనే బయలుదేరాలన్నమాట. అది PS4 కోసం భయంకరంగా కొట్టుకునే వాళ్ళం ఇంటర్లో. ఇప్పుడు PS4 ఎప్పుడు మాత్రం ఉండేసరికి అస్సలు ఆడాలనిపించట్లేదు. భలే బోరు కొట్టేసింది. కానీ ధీరజ్ గడ్ అయితే గేమ్స్ అదరగొడతాడు. మేమిద్దరం అయితే కాల్ ఆఫ్ డ్యూటీలో భయంకరంగా నవ్వుకుంటా ఆడుకునే వాళ్ళము. చాలా బాగుండేది ఆ రోజులో. ఇంకా ఆంటీ అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు. ధీరజ్ వాళ్ళ మమ్మీ బిర్యానీ చేస్తారు. అండ్ అంకుల్ అయితే చికెన్ పాప్కార్న్ చేస్తారు. భలే ఉంటాయి. ఇవి మా ఫేవరెట్ అనమాట ఫ్రెండ్స్ అందరిలో. ఇంకా అట్లే గాంధీ రోడ్ సైడ్ వెళ్ళి యూనివర్సల్ అడాప్టర్ ఉంటే అవి కూడా తీసుకునేసాము. ఇక్కడ భలే పంచాయతీ అయింది. ఏదో షాప్ లో కీస్ మర్చిపోయినాను బైక్ ది. మళ్ళీ ఎత్తుక్కుంటా షాపులు తిరిగినాము. ఫైనల్లీ దొరికేసినాయి. అలానే అన్నారు సర్కిల్ కి వెళ్ళి విక్స్ లిప్ బామ్ తీసుకునేసాము. ఇంకా మోర్కి వెళ్ళి కారుకి కావాల్సిన టిష్యూలు, ఎయిర్ స్ప్రే అయితే తీసుకున్నాము. ఏం తీసుకోవాలి? ఇక్కడ తీసుకుంటావా? టిష్యూలు దొరకలేదు. ఇంకా వెళ్లే ముందు ఆకలి లేకపోయినా కానీ ఎట్లోటి మళ్ళీ మిస్ అవుతాననేసి నేను ధీరజ్ స్పేస్ షవర్మాకి వెళ్ళాము. ఒకటే తీసుకున్నాము. 1/2 చేసుకొని ఇద్దరం తినేసి బయలుదేరేసాం ఇంటికి. ఎందుకంటే ఇద్దరికి ఫుల్ నిద్ర వస్తుంది. అమ్మా ఇంటికి అయితే వచ్చేసిన. నా వల్ల అయితే కావట్లా, కళ్ళు మూసుకుపోతున్నాయి. 7:30 అయింది టైము. ఒక 8:30 వరకు 1 అవర్ అన్న పడుకుంటే మళ్ళీ నేనే చెన్నైకి డ్రైవింగ్ చేయాలా. నైట్ 12 తర్వాత స్టార్ట్ అయినా మినిమం 4 అవుతుంది. 4 అవర్స్ డ్రైవింగ్ చేసి మళ్ళీ అక్కడంతా లగేజ్ చెకింగ్ చేసి ఫ్లైట్లోకి వెళ్ళేసరికి 6. నిద్ర ఉండదు మొత్తానికి. ఫుల్ టైర్డ్, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంది. 1 అవర్ నిద్ర వస్తే మంచిది. చూద్దాం ఏమవుతుందో. కరెక్ట్గా 8:30 8:40 అయితే ఇప్పుడే లేచిన. లాస్ట్ టైం వెయిట్ చెక్ చేసుకొని ఏమన్నా చిన్న చిన్న వస్తువులు వెయిట్ వేస్తే ఇది కూడా అయిపోతుంది. సో అది మ్యాటర్. లగేజ్ 46 kgs ఉండాలా ఎయిర్ ఇండియా ఫ్లైట్. సర్లే ఇవన్నీ లగేజ్ ప్యాకింగ్ వీడియోలు అయితే చెప్పబోతున్నాను. అవన్నీ కూడా త్వరలో వస్తాయి. మేబీ అట్లీస్ట్ చాలా ఫాస్ట్ గా ఎడిట్ చేసి పెట్టేస్తాను. లాస్ట్ టైం అయితే మొత్తం వెయిట్ అంతా చెక్ చేసి మొత్తం పెట్టేసినాము పర్ఫెక్ట్. ఇప్పుడు నేను వేసి ఇంకా స్నానం చేయాలా. స్నానం చేసి లాస్ట్ డే ఇండియా వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు స్నానం చేసి రాగానే ట్రావెలింగ్ పార్ట్ 1 పెడతాను. సో సరే మరి తెలుస్తా. బాయ్.